నాకు తెలుసు నీకు నా మీద కన్నా నా జీతం మీదే ప్రేమ ఎక్కువ. ఆయన అడిగినా ఉద్యోగం చేయనన్న నేను జీవితాంతం ఉద్యోగం చేసి నిన్ను పోషిస్తాను. అందుకు బదులుగా ఈ ఒక్క నిజం ఆయనతో చెప్పి నా కాపురం నిలబెట్టు నాన్నా. కన్న కూతురుగా నిన్నంతకన్నా నేను ఇంకేం అడగను నాన్నా, ఏమడగను. అవునమ్మా, తప్పకుండా వెళతాను. చేసిన పనికి లెంపలు వేసుకుని క్షమాపణ కూడా చెప్పుకుంటాను. వస్తానమ్మా. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరు నీ కల్లుడు? మరోసారి అలా పిలవకు. అలా పిలవనంత మాత్రాన నువ్వు నాకు అల్లుడు కాకుండా పోతావా? నేను నీకు మామగారిని కాకుండా పోతానా అల్లుడు? ఆఖరిసారిగా చెప్తున్నాను, మరోసారి నన్ను అలా పిలవద్దు. భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ మాత్రం దాన్ని పుట్టింటికి పంపించేసేయడమేనా? పుట్టింట్లో ఉండాల్సి వచ్చిన ఆడపిల్లకి పుట్టెడు దుఃఖం తప్ప అంతకంటే మిగిలేది ఏముండదు నాయన. ఏదో తప్పు చేసిందే అనుకో, నువ్వు క్షమించాలి. నీ కూతురు చేసిన తప్పేమిటో నీకు తెలుసా? తెలియడానికి పెద్ద విశేషం ఏముంది నాయన. ఏ కూరలోనో కాస్త ఉప్పు ఎక్కువ వేసి ఉంటుంది. నువ్వు వద్దన్నా కొత్త చీర కొని ఉంటుంది. నీకు చెప్పకుండా ఇరుగు పొరుగు ఆవిడతో సినిమాకి వెళ్ళి ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా ఎదురింటి ఆవిడకి 100 రూపాయలు అప్పిచ్చి ఉంటుంది. ఇంతకంటే కారణాలు ఏముంటాయో చెప్పు బాబు. ఒకవేళ ఉన్నా నువ్వు చేసిన పని న్యాయం కాదయ్యా. ఎందుకంటే శ్రీరామచంద్రుడు జానకిని అడుగు పంపించేసినట్టు నువ్వు కడుపుతో ఉన్న పిల్లని ఇలా పంపించేసేయడం భావ్యంగా లేదయ్యా.